రేషన్ కార్డు ఇవ్వట్లేదంట, అమ్మఒడి స్పెసిఫికేషన్ గైడ్ లైన్స్ ప్రకారం సపోర్ట్ ముందు పిలిచండి. అన్ని బాగానే ఉన్నాయి. అక్క బాగుంది సార్ బంద్ చేసుకున్నాం. నిమిషాలు అయిపోయాడు. చేతులు తీసుకోమా, చేతులే తీసుకోమా. ఫోటో తీసుకో, ఫోటో తీసుకో. సరే సార్ దగ్గర తీసుకోరా. ఏందమ్మా బాగున్నామా? కాంప్లీట్ వాటర్ తీసుకో. ఓకే మేడం, ఒక్క నిమిషం పిల్లడమ్మా రోడ్ చేయగలిగింటే ఖచ్చితంగా చేసింది. ధరలు కూడా అందరికీ పెరిగిపోయాయి. డీజిల్ పెట్రోల్తో మొదలైంది మేడం. డీజిల్ పెట్రోల్తో మొదలైంది మేడం. ఏమన్నా కాదు, డీజిల్ పెట్రోల్తో మొదలైంది మొత్తం పూర్తిగా మొత్తం దాని మొదలైంది. ఆ మొదలైంది దాంతో కొట్టుకుంటా డీజిల్ తగ్గకుండా పక్క రాష్ట్రాలకు పోతే డీజిల్ మన ఏపీ కన్నా తక్కువ ఉంది. ఇండియాలో మొత్తం మీద మన ఏపీ కన్నా
తక్కువ రాష్ట్రాలు మొత్తం పట్టుకెళ్ళి కొట్టుకోతా ఉంది. ఏమో లారీలు కానీ యజమానులు కానివ్వండి, ఆఖరికి ఆర్టీసీలో కూడా కొట్టుకుంటున్నారు. పక్క రాష్ట్రాలకి వెళ్ళి పెట్రోల్ అది పొజిషన్ తయారైంది. అది చాలా బాధగా ఉంది ఇదంతా మీకు. అది మేడం చెప్తున్నాను మన విషయం. నేను కావాలని వచ్చాను, నా ఫ్రెండ్ కొట్టింది. నేను మీరు చాలా క్లియర్గా చాలా ఓపెన్ చెప్పాను. మా మాస్టర్ కొంచెం బుక్ ఇస్తాను వచ్చాను. ఉన్నారు ఇక్కడ కొంచెం వాళ్ళని నా గురువు అంటే ఆయన నాకు 50 years అండి. ఇప్పుడు నాకు మా గురువు గారు నాకు అక్షరాలు తెచ్చి చేసి మాస్టర్ గారు కొంచెం బుక్ తీసుకోండి మేడం. కొంచెం ఏమంటాం సరే మా గురువు గారు అంటే అంత బాగానే జరుగుతుంది. ఈ మార్కెట్ లొకేషన్ గురించి తప్పకుండా నేను ప్లాన్ చేయండి మేడం. అదే కాకుండా మీ అందరి సపోర్ట్ చాలా ముఖ్యం. చుట్టూ ఉండే వాడిని కూడా మీరు ఎంకరేజ్ చేయాలి. కరెక్ట్గా ఆలోచించి కరెక్ట్గా చెప్పి మనందరి భవిష్యత్తు కోసం మన పిల్లల భవిష్యత్తుకి రెండు సైకిల్ గుర్తుకే ఓటేయాలి. మరి 2 సింబల్ వేయగా మేడం చెప్పేది 2 సింబల్ వేయగా మనకి డాక్టర్ గారు ఒకటి మా టికెట్ సార్ గారు ఒకటి. థ్యాంక్ యూ బాబు. इकद्दा करा ना चल पाव घंटा ఎక్కడ ప్రచారం చేసి మేడం పైన పడుతుంది నష్టం. 5,350 దాన్ని ఇంకో 0 పెట్టి 53,500 ఇప్పించండి అని చెప్పి 2 చోట్ల విన్నా నేను. అయితే నేనేమంటున్నానంటే 69,000 మెజార్టీ ఇస్తే ఏమైనా గుర్తపడతాడా? ఎక్కువ ఇచ్చామనుకోండి అంత మంచిదండి. ఒకవేళ మన మంగళగిరి బాగుపడాలి, అదే ముఖ్యం. ఆయన కోపం వస్తుందేమో. ఒక ఎక్కువ మెజార్టీ ఇస్తే ఆయన కోపం మనిషి కాదు. మీరు చెప్పండి. 75,000 మెజారిటీ ఇచ్చినా తీసుకుంటారు. ఏపీ వీర వసంత దివ్యాంగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షునమ్మ. నా పేరు మల్లె లక్ష్మణ. ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే ఎక్కువ పాపం చేసినవాడిని నేను. ఎందుకంటే చెప్తాను. 2019లో ఈ దరిద్రుడికి పనిచేసాం. జలగన్నకి పనిచేసాం. ఎందుకు పనిచేసామంటే అమ్మ రాజశేఖర రెడ్డి గారు 2 మంచి పనులు చేశారు. అటువంటి ఆయన కొడుకు కాబట్టి ఇతను కూడా రజనీకాంత్, మీ తాతయ్య నందమూరి తారక రామారావు ఉన్నారు కదా, వాళ్ళకంటే పెద్ద నటుడు. ఆ నటన చూసి మేము నిజమనుకొని మోసపోయి ఆ దుర్మార్గుడిని గెలిపించిన పాపం, అందులో పాపం నాకు ఉంది. అయితేనమ్మా నేను ఇంకా ఎందుకు పాపాత్ముడు నేను చెబుతున్నానంటే ఈ దేశ చరిత్రలో కూడా ఎవరూ చేసుకోలేనంత పాపం చేశాను. అరగొండు ఒక మీసం తీర్చుకున్నాను. నా కోసం కదా, నాకు ₹1 కోసం కాదు, నా ఇంటి కోసం. నాకు ఒక 20,000 అద్దెలు వస్తే నాకు హ్యాపీగా జరిగింది. కానీ 20 లక్షల మంది వికలాంగులు ఉన్నారు. నాకు 3 ఏళ్ల వయసులో కాలు పోయింది. ఆయన కాలు లేదు అని ఈ రోజు వరకు నేను బాధపడ్డాను. ఒకళ్ళు నన్ను కొడతానికి ఎవరైనా వస్తుంటే ఇద్దరిని నేనే కొడతాను. ఆ విల్ఫవర్ భగవంతుడు నాకు ఇచ్చాడు. కానీ అందరూ వికలాంగులకు ఇవ్వాల. అందరూ వికలాంగులకు ఆ విల్ఫవర్ ఉండదు. ఇప్పుడు మీరందరూ ఉన్నారు, అన్ని అవయాలు దేవుడు ఇచ్చిన అవయాలు ఉన్నాయి. మీరు డబుల్ MA చేశారు, డబుల్ PG చేశారు, ఉద్యోగం లేదు అనుకుందాం. ఇట్లాంటి దుర్మార్గుడి పరిపాలన ఉద్యోగాలు లేవు కదా. గంజాయి మాత్రం ఉంది, పుష్కలంగా ఉంది. మా చిన్నతనంలోనమ్మా సాధువులు ఎవరో తాగుతూ ఉండేవాడు. మా ఉక్త వయసు వచ్చేవాడు సాధువులు తాగుతున్నారు గంజాయి అనుకునేవాడు. ఈ రోజున ప్రతి జ్వలంతేం శ్రియం లోకే దేవజస్తామదారాం తాం పద్మనీమేం శరణమహం ప్రపద్దే లక్ష్మీర్మేణ సతాం త్వాం రుణే ఆదిత్యవర్ణే తపసోతి జాతో వనస్పతిస్తవ వృక్షోత బిల్వః తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ వాక్యా అలక్ష్మీః ఉపైతు మాం దేవసః కీర్తిశ్చ మణినా సహ ప్రాప్తిర్భూతోऽస్మి రాష్ట్రేऽస్మిన్ కీర్తనం దదాతు మే क्षुप्तिपासामलां ज्येष्ठामलक्ष्मीहम् अभूतिमसमृद्धिं च सर्वानिर्नुद मे गृहात् गन्धद्वारां दुरादर्शां नित्यपुष्टाङ्करेशनीम् ईश्वरेकं सर्वभूतानां त्वामिवोपह्वये श्रियं मनसः काममाकोतिं वाचः सत्यमशीमहे
పశూనాం రూపమన్యస్య మయేషేర్షయతాం మిషః కర్ధమేన ప్రజాభూతా మయి సంభవ కర్ధమ స్వయం వాసయ మే కులే మాతరం పద్మమాలినీం ఆపసృజంతు సిగ్ధాని చిక్లీతవ సమే గృహే న చ దేవేం మాతరం శ్రియం వాసయ మే కులే ఆర్ద్రాం పుష్కరణీం పుష్టిం సువర్ణాం హేమమాలినీం సౌర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ ఆర్ద్రాం యకరణీం యష్టిం పింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ తాం మహావహ జాతవేదో లక్ష్మీం మనపగామినీం యస్యాం హిరణ్యం ప్రబోధం గావో దాస్యోస్వాన్ విందేయం పురుషానహం మహాదైవ్యై చ విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ సహస్రశీరుషా పురుషః సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో రుత్వా అత్తదిష్టదశాంగులం పురుష ఏవేదకం సర్వం యద్భూతం యశ్చ భవ్యం ఉతామృతత్వశేషానః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమ అతోధ్యాయాగుశ్చ పూర్ణః పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోద్భవదైత్పురుషः పాదోస్యేహ బభాత్ పునః తతో విశ్వం విక్రమత శాసనానసనే అపి తస్మాద్విరాఢజాయత విరాజో అధిపౌరుషः స జాతో అత్తరశ్చత పశ్చాద్భూమిమతో పురః యత్పురుషేణ హవిషా దేవా యజ్ఞమతన్వత వసంతో అస్యాసీదాజ్యం గ్రీష్మ యుద్మ శరద్దవిః సప్తాస్యాసన్ పరిదయః త్రిసప్త సమిద కృతాః దేవాయజ్ఞం తన్వానాః. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.